తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతా దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. మరో వారం రోజుల పాటు ఇలానే వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపే లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతా దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. మరో వారం రోజుల పాటు ఇలానే వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి తెలంగాణ నుండి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ దేవిక. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాలు అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు, వంకలు పొంగి పొర్లడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులతోటి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకూడదని అధికారులను అయితే జూమ్ మీటింగ్ ద్వారా కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ యొక్క నియోజకవర్గంలో ఉండి ఈ యొక్క వరదలను సమీక్షించాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రాణహాస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మనం 10 రోజులుగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. గత 3 రోజులుగా భారీ వర్షాలు అయితే పెద్ద ఎత్తున నమోదయ్యాయి. మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ యొక్క రెడ్ అలర్ట్ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాల్పల్లి ఈ యొక్క జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ అయితే చూసుకున్నట్లయితే ఖమ్మం, లేకుంటే కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మనం ములుగు, మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వరదలు, పెద్ద ఎత్తున తాకిడి పెద్ద ఎత్తున అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేక శిథిలావస్థలో ఉన్న ఆ యొక్క గృహాల నుండి అయితే సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అయితే అధికారులు అయితే ఇప్పటివరకు అయితే జారీ చేశారు. కొన్ని శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరైతే ఉంటున్నారో వారిని అయితే సురక్షిత ప్రాంతాలకై తరలిస్తున్నారు. మనం ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో వరదలు, వాగులు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నాయి. అంటే రాకపోకలు పూర్తిగా ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళేందుకైతే వీలు పడడం లేదు. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి భారీ నీరు రావడంతో రాకపోకలకు కూడా కొంత అంతరాయం కలిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున యొక్క వరదలు, అదేవిధంగా పెద్ద ఎత్తున వరదలు రావడంతో కొంత అక్కడున్న ప్రజలైతే కొంత ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. కరెంటు పోయిన సందర్భాలు కూడా మనకు చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఉండి ఆ యొక్క ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైతే వారికి మౌలిక వసతులు అయితే ఏర్పాటు చేయాలి. లేకుంటే భోజనం కానీ, లేకుంటే మంచినీళ్ళు సరఫరా అందించేందుకైతే అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల్లో అధికారులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అయితే ఆ యొక్క లోతట్టు ప్రాంతాల ప్రజల దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల ఆరోగ్యం, అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఈ యొక్క వర్షాల నేపథ్యంలో ఎలాంటి అంటువ్యాధులు జరగకుండా హెల్త్ శాఖ కూడా కొంత దీని మీద ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జిల్లాలకు సంబంధించిన వైద్యాధికారులు, అదేవిధంగా
పల్లె దవాఖానలో కూడా అధికారులు అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి రోగాలు కానీ లేకుంటే అంటువ్యాధులు ప్రబలపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా అలాంటి వారిని ముందుగా గుర్తించి వారికి మంచి వసతులు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే గతంలో కురిసిన భారీ వర్షాలకు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారిని సురక్షిత ప్రాంతాలకైతే ముందుగా తరలిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా గర్భిణీలు ఒకవేళ వారికి డెలివరీ అయ్యే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది ములుగు హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు ఏది కూడా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు అయితే ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఒకవేళ సెలవులు పెడితే కూడా ఖచ్చితంగా వారిని మళ్ళీ విధుల్లోకి రావాలని అయితే అధికారులను అయితే ఆదేశించారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ములుగు సంబంధించి అయితే టిఎస్ దివాకర్, అదేవిధంగా శబరీష్, మంత్రి సీతక్క కూడా అక్కడ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ప్రజలకైతే మంచి వసతులు ఏర్పాటు చేయాలి. వారికి భోజనం కూడా అందించేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చే వాహనదారులు కూడా ఖచ్చితంగా సురక్షితంగా మీరు గమ్యం చేరుకునే అవకాశం అయితే సురక్షితంగా రావాలని చెప్తున్నారు. ఏదైనా అర్జెంటు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బయటికి రావాలి. లేకుంటే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని అయితే అధికారులు అయితే ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో గత 2 రోజులు సెలవులకు అంటే విద్యాశాఖ అయితే సెలవులు ప్రకటించింది. మళ్ళీ ఈ యొక్క వర్షాల నేపథ్యంలో ఈరోజే మళ్ళీ పునఃప్రారంభమైన పాఠశాలలు లేకుంటే కళాశాలలకు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పంపారు. ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. విద్యాశాఖ, వైద్యశాఖ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ నుంచి నందకుమార్ అందిస్తారు. చెప్పండి నందకుమార్, అక్కడ ఎలా ఉంది పరిస్థితులు ఏపీలో? థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడన ధోరణి తీవ్ర అల్పపీడన ధోరణిగా మారి ఇది వాయుగుండంగా అయిన నేపథ్యంలో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కోస్టల్ కారిడార్ జిల్లాలుగా ఉన్న నెల్లూరు దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేసింది. దాదాపు సీ చాలా రఫ్ గా ఉన్న నేపథ్యంలో 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు అయితే ప్రజలను హెచ్చరించడం జరిగింది. ఇదే తరుణంలోని ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఉన్న ఎవరైతే వంగలపూడి అనిత, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి కూడా ఆవిడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న నేపథ్యంలోని ఇప్పుడు ఇటు ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీంలందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద అవాంఛనీయ సంఘటనలు, ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అలాగే జిల్లా కలెక్టర్లతో అయితే ఏదైతే నిర్వహించిన ఈ యొక్క సమావేశంలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు అయితే చేశారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే ఈ యొక్క ఫోన్ చేయమని అయితే చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకైతే భారీ నుండి అతి భారీ వర్షాలు గత 2 రోజుల నుంచి కూడా పడుతున్నాయి. అయితే ఉత్తరాంధ్ర ఇటు ఒరిస్సాకి బోర్డర్ లో రేపు మధ్యాహ్నం ఈ యొక్క ఏదైతే వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా చూసుకుంటే ఇటువైపు గంగవరం దగ్గర నుంచి భీములపట్నం ఏదైతే 32 కిలోమీటర్ల మేర ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోనైతే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోని మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అయితే ఎవరైతే మత్స్యకారులు ఒకవేళ సముద్రంలో వేటకు వెళ్లి కానీ ఎక్కడైనా చిక్కుకున్నట్లయితే వాళ్ళందరూ సురక్షిత తీరాలకు వచ్చే విధంగా కూడా శాటిలైట్ ఫోన్స్ ద్వారా వాళ్ళకైతే ఎప్పటికప్పుడైతే సమాచారం అందిస్తున్నారు. అలాగే రూట్ మ్యాప్ కూడా ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇటు విశాఖపట్నం వరకు చూసుకుంటే ఇటు మొత్తం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్షాభావ స్థితులపై ఎన్ని సెంటీమీటర్లు, ఎన్ని మిల్లీమీటర్లు వర్షాభావ ప్రభావం ఉన్నది అన్న దానిపైన ఎప్పటికప్పుడు గంటకి రివ్యూ కూడా చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా భీమిలి, కాపుల ఉప్పాడ, అలాగే ఋషికొండ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఈ మత్స్యకార కుటుంబాలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి తీసుకొని వచ్చి వాళ్ళకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కలిగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే
గిరిజన ప్రాంతాలైన ఇటు చింతపల్లి, పాడేరు, అరకు, సీలేరు, ముంచపుగుట్టు, లంబసింగి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో గిరిజనులందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అల్లూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులందరికీ సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని ఏం పని లేకపోతే మట్టుగా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఎందుకంటే ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు అల్లూరు జిల్లా అలాగే అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న ఏదైతే స్కూల్స్ అన్నిటికీ కూడా ఎప్పటికే సెలవులు కూడా ప్రకటించారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఉన్న కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలకి కూడా ఈ యొక్క సెలవులు వర్తింపజేసేటట్టుగా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మంత్రి కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గర నుంచి ఉన్నతాధికారులు అలాగే కలెక్టర్లు అలాగే పోలీస్ కమిషనర్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితి పైన ఎప్పటికప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరితోటి మాట్లాడుతూ తదుపరి ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మీద ముఖ్యంగా కోస్టల్ జిల్లాల మీద ఏ విధంగా ఉంటదన్న దానిపైన ఎప్పటికప్పుడు అయితే వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు. ప్రజలకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో ముఖ్యమైన పని ఉంటే మాత్రమే బయటకు వచ్చే విధంగా చర్యలు చేపట్టమన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు విశాఖపట్నం నగరం వరకు చూసుకుంటే ఇటు జ్ఞానాపురం అలాగే పాత నగరం నీట మునిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని అలాగే ఎవరైతే ఈ యొక్క జనసేన ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ నిన్న రాత్రి నుంచి కూడా తమ యొక్క నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు ఏవైనా అవస్థలు పడినట్టయితే వాళ్ళకి మౌలిక సదుపాయాలు రేషన్ అందించే విధంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క వరద ముప్పు ప్రాంతాలు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ అక్కడ ప్రజలకి ఏవైనా ఇబ్బందులు కలిగినట్టయితే వాటి వెంటనే ఇమీడియట్ గా క్లియర్ చేసే విధంగా ఎప్పటికప్పుడు అయితే చూస్తూ ఉన్నారు. అలాగే జీవీఎంసీకి సంబంధించి కమిషనర్ గా ఉన్న కేతన్ గార్గ్ ఇప్పటికే ఎక్స్కావేటర్లు C200, T200 ఇటువంటి అధునాతన మిషన్లు ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండేటట్టుగా లేకుండా అన్ని రకాలుగా రోడ్డు క్లియర్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇటు వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఏఈ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంతరాయం కలగకుండా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.